చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ మారుతి ప్రసాద్ ఆర్పీలకు, మెట్మా సిబ్బంది అందరికీ, మున్సిపల్ స్టాఫ్కి అందరికీ స్వాగతం. ఈరోజు ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ. ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనే ప్రోగ్రామ్ 150వ జయంతి సందర్భంగా మొత్తం భారతదేశం అంతా క్లీన్గా ఉండాలి అనే మెయిన్ ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ చేశాం. దీంట్లో స్వచ్ఛ సర్వేక్షణలో మెయిన్ ఏంటంటే మనకు 6000 మార్క్స్ ఉంటాయి. యాక్చువల్లీ మార్క్స్లో మనకు సెగ్రిగేషన్, కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, సర్టిఫికేషన్ ఉంటుంది, జిఎఫ్సి ఉంటుంది. ఓడిఎఫ్ అంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేని ప్రాంతంగా మన సిటీని మనం డెవలప్ చేసుకోవాలి. దాంట్లో ఓడిఎఫ్లో ఓడిఎఫ్ ప్లస్ నెక్స్ట్ వచ్చేసి సిటిజన్ వాయిస్. సిటిజన్ వాయిస్లో మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండే సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేందుకు కానీ మనం ర్యాలీలు కండక్ట్ చేస్తాం. వీటన్నిటి కూడా మనకు మార్క్స్ ఉంటాయి. కానీ మనం పట్టించుకోం కాబట్టి దానికి లాస్ట్ టైం మనకు మార్క్స్ అనేది తగ్గిపోతుంది. సంఘభవనంలో నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున మరియు గౌరవ కోఆప్షన్ మెంబర్స్కి మరియు విచ్చేసినటువంటి అందరికీ విచ్చేసిన మహిళా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున స్వచ్ఛ నమస్కారాలు. మరి అందరూ బాగున్నారా? చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే కరోనా టైంలో సమైక్య మీటింగ్లు ఎక్కువ అరేంజ్ చేసుకోలేకపోయాము. మేము కూడా దానికి రాలేకపోయాం. మేమైనా మా గౌరవ కౌన్సిల్ సభ్యులైనా కూడా చాలా రోజులు అవుతుంది. అందరూ బాగున్నారు కదా? మరీ ముఖ్యంగా మరి మీ మీద ఆధారపడి ఉంది అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడైనా తర్వాత మరి స్వచ్ఛ సర్వేక్షణలో మన జగిత్యాల మున్సిపాలిటీ ర్యాంక్ అయినా కూడా టోటల్గా మెయిన్గా డిపెండ్ ఉంది మీ మీదనే. మరి ఇక్కడ అవగాహన అనేది చక్కగా నేర్చుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా సరే అడగండి, అడిగి మరి తెలుసుకోండి. మరి మీరు ఇక్కడ విన్నట్టుగా మీ వార్డులలో కంపల్సరీగా ఇప్పటి నుంచి సమైక్య మీటింగ్లు కంపల్సరీగా డెఫినెట్గా అరేంజ్ చేయండి. అలాగే అరేంజ్ చేయడంతో పాటుగా ప్రోటోకాల్ పాటిస్తూ గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని మమ్మల్ని కూడా ఇంటిమేట్ చేయండి. మాకు ఇంటిమేట్ చేస్తే డెఫినెట్గా మేము అందరం వస్తాము. వారితో కూడా మహిళలలో ఎవరెవరైతే ఉన్నారో సమైక్యలలో వారందరితో కూడా మేము కూడా మాట్లాడతాం, ఇంటరాక్ట్ అవుతాము. అలాగే దీని గురించి కూడా అవగాహన చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు మహిళా సమైక్యల్లో మీరు ఏర్పాటు చేసుకొని మరి ఆ సమైక్యల అభివృద్ధి గురించి దాని గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు మెయిన్గా అరేంజ్ చేసుకున్నప్పుడు మరి స్వచ్ఛ సర్వేక్షణ యాప్ మీద అవగాహన కల్పిస్తూ, అలాగే మరి స్వచ్ఛ సర్వేక్షణ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దాంట్లో ఏమేమి వస్తాయి, మన టౌన్లో మరి మన టౌన్ స్వచ్ఛత గురించి మనం తీసుకున్న ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మరి మీరు వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్కొక్కటిగా. మరీ ముఖ్యంగా మరి ఓడిఎఫ్ అంటే తెలుసా మనందరికీ? ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ. ఇంతకుముందు ఓడిఎఫ్లో మనం ముందున్న ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ వచ్చింది. మరి ఇదేంటంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ఉండడం పట్టణం అని. మరి ఇప్పటికే మనం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మరి ఇంతకుముందు మనకైతే టార్గెట్ ఏది ఇచ్చారో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక టార్గెట్ వచ్చింది. మరి జనాభా ప్రాతిపదికన మరి ఆ జనాభా ప్రాతిపదికన తీసుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు మరి ఇదివరకే ఒక 10 కాంప్లెక్స్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో కొన్ని ఓపెన్ అయ్యి ఇంకా ఒక 2 కొంత కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక 2 కాంప్లెక్స్లు మరి అవి సులభ కింద ఉన్నవి. అవి కూడా తొందరలోనే ఓపెన్ చేసుకుంటాము. మరి మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి మెయిన్ జంక్షన్లోనే కూడా మనం పబ్లిక్ టాయిలెట్స్ ఓపెన్ చేసుకొని ఉన్నాం. మరీ ముఖ్యంగా మరి తడి చెత్త, పొడి చెత్త, మరి చెత్త బయట రోడ్ల మీదనో లేకపోతే డ్రైనేజీలలోనో అక్కడిక్కడ కనిపించకుండా నీట్గా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మరీ ముఖ్యంగా మరి ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. డ్రై రిసోర్స్ కలెక్షన్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వడానికి మరి ఇదివరకే మనం కౌన్సిల్ ఏర్పడిన తొలినాళ్ళలోనే చెత్త బుట్టలు పంచి ఉన్నాం. తడి చెత్త, పొడి చెత్త అని ఒక్కొక్క ఇంటికి 2 బుట్టలు ఇచ్చి ఉన్నాము. మరి ఒకసారి ఎన్ష్యూర్ చేసుకోండి. మరి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళలో ఎవరైతే
మరి తడి చెత్త పొడి చెత్త బుట్టల్ని తడి చెత్త అయితే గ్రీన్ కలర్ బిన్, పొడి చెత్త అయితే బ్లూ కలర్ బిన్ అని ఇచ్చి ఉన్నాము. అదొకసారి ఎన్షూర్ చేసుకోండి వారు వాడుతున్నారా లేదా అనేది. ఎందుకంటే మన డ్రై రిసోర్స్ కలెక్షన్ అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంటి నుంచే తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే ఇస్తే ఏంటంటే మనకు స్వచ్ఛత ఆటోలు అనేవి వచ్చి ఉన్నాయి, పార్టీషన్ ఉన్నాయి. మరి ఎలాగైతే మహిళా సోదరిమణులు వేరు చేసి ఇస్తారో అలాగే మన శానిటేషన్ స్టాఫ్ దాన్ని అదే విధంగా తీసుకొని ఆటోలలో తీసుకెళ్తారు. సో అక్కడ ఈజీ అవుతుంది పని అనేది. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకెళ్తే మన డిఆర్సిసి సెంటర్ కూడా నర్సింగాపూర్లో బ్రహ్మాండంగా ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది. అది కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. తొందరలోనే ఇంకొక 25 రోజుల్లో కూడా అది పూర్తయి మరి దాని పనిలోకి మనం తీసుకుంటాము. డ్రై రిసోర్స్ కలెక్షన్ పాయింట్ అనేది అక్కడ ఏంటంటే ఈ డ్రై పొడి చెత్త ఏదైతే ఉందో అక్కడ ప్లాస్టిక్ మరి వివిధ విభాగాల్లో విడిచేసి మరి కొన్ని కలెక్షన్ పాయింట్స్కి పంపిస్తారు. అక్కడ రీసైక్లింగ్ యూనిట్స్ చేసి మళ్ళీ మనం వాడుకోవడానికి ఈ వివిధ వస్తువులు వస్తూ ఉన్నాయి. మరి రీసైక్లింగ్ ప్లాస్టిక్తో తయారైన వస్తువులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం ఆ రీసైక్లింగ్ పాయింట్స్కి పంపించడానికి ఈజీగా ఉంటుంది టీఆర్సీసీ సెంటర్లలో. మరి ఇది కూడా అవగాహన కల్పించాలి. మరి ఇదివరకే 40th వార్డులో 40 వార్డులో మరి ఒక గౌరవ మున్సిపల్ మెప్మా ఆఫీస్ కింద ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ గారు అది చేస్తూ ఉన్నారు. మరి ఎవరు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మరి ఆ పొడి చెత్తను కూడా ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ బాటిల్ ఒక సైడ్ పెట్టడం ఉంటుంది. ఆ ప్లాస్టిక్ బాటిల్లోకి ఉన్నటువంటి క్యాప్లు ఒక అలా దానికి వేరు చేస్తే ఏంటంటే దాని విభాగానికి సంబంధించి రీసైక్లింగ్కి వెళ్తాయి. అక్కడ మన పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మీ పేరేంటమ్మా? కమలానా? మీరు 40 వార్డులో ఆర్పిఎఫ్. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ టీఆర్సీసీ అనేది? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. మరి ఎవరెవరు ఉంటారు మీ గ్రూప్లో? మహిళా గ్రూప్లో అందరూ చేస్తుంటారా? మీరు చేస్తారు మొత్తం అంటే ప్లాస్టిక్ అంతా వేరు చేసి తీసుకెళ్తారు. దానికి మీకు కూడా ప్రాఫిట్ ఉంటుంది కదా. చెప్తున్నారు పేరేంటంటే కమల. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మా కౌన్సిల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు చెప్తున్నారు 15 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అలాగే మిగతా ఆర్పీలు కూడా అక్కడికి వెళ్ళి చూడండి, ఆ పాయింట్కి వెళ్ళి చూడండి. చక్కగా రేకుల షెడ్ వేసి మరీ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీ మహిళా సోదరిమణులు మరి గ్రూపులలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత ఆదాయం వస్తుంది. అదేవిధంగా మన సిటీ కూడా పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే దాని అంతటికీ కూడా మరి మహిళా సోదరిమణుల భాగస్వామ్యం కోరుతున్నాము. దయచేసి సహకరించండి. అలాగే వివిధ వార్డులో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఇంటిని కూడా ఏ ఇంటిని వదలకుండా అవగాహన సదస్సులు నిర్వహించండి. మమ్మల్ని కూడా ఉన్నటువంటి మేము కూడా వస్తాము. మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఈసారి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నారు అన్నిటి మీద అవగాహన తీసుకురావడానికి. మేమందరం కూడా వస్తాం, మమ్మల్ని కూడా పిలవండి. అలాగే గౌరవ మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా నేను మొన్ననే మాట్లాడాను. మన మహిళా సోదరిమణులకి మరి రూరల్లో సహజ బ్రాండ్ ప్రొడక్ట్స్తోని తయారు చేస్తూ ఉన్నారు కదా, అవి కూడా మా అర్బన్లో కూడా ఇంక్లూడ్ చేసి మా అర్బన్ మెప్మా కింద ఉన్నటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో సమైక్య గ్రూపులు వాటికి కూడా కొంత వర్తిస్తే బాగుంటుందని నేను అడిగాను. వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడారు. తొందరనే ఆ సహజ బ్రాండ్ ప్రొడక్ట్స్ కూడా మనకు కూడా మంత్రివర్యులు మరి కొప్పుల ఈశ్వరన్న గారితో కూడా దీన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. వెంటనే స్పందించినందుకు కూడా మరి మా మహిళా సోదరిమణులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి షార్ట్ పీరియడ్లో షార్ట్ నోటీస్లోనే వెంటనే వచ్చినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మా మహిళా సోదరిమణులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మనం ఇదివరకే గ్రీన్ ఆకుపచ్చ కలర్ తడి చెత్త మరియు బ్లూ పొడి చెత్త, అలాగే ఇప్పుడు మరి ఎవరైతే మెడికల్ వేస్టేజ్ సిరంజులు కానీ అలాగే హాని పదార్థాలు హాని కలిగించే ఇనుప గుచ్చుకునే వ్యర్థాలు షార్ప్గా ఉండే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి రెడ్ కలర్ బిన్లో వేయాలి.
హానికర వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మరి ఇదివరకు మున్సిపాలిటీకి సంబంధించి రెండు బిన్లు కూడా ఇచ్చి ఉన్నాము. తొందరలోనే ఈ రెడ్ బిన్ని కూడా మరి ప్రతి ఇంటింటికి ఇవ్వడానికి కూడా మా మున్సిపల్ తరఫు నుంచి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాము. డెఫినెట్గా తొందరలోనే ఈ రెడ్ బిన్స్ని కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకు కూడా ఇవ్వడానికి కొన్ని సర్వేలు కూడా తీసుకొని ఉన్నాము. అలాగే మరీ ముఖ్యంగా మరి ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తున్నటువంటి గౌరవ వైద్యులందరికీ కూడా కోరుతున్నాను, ఇదివరకే కొంత ప్రస్తావించడం జరిగింది, దయచేసి మీ బయో మెడికల్ వేస్టేజ్ ఏదైతే ఉందో మీరు రెడ్ బిన్ వాడుతూ ఉన్నారు అన్ని హాస్పిటల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా కొంత అవగాహన తీసుకొని రండి. ఎందుకంటే వారు ఇచ్చేటప్పుడు తడి చెత్త పొడి చెత్తతో పాటు ఈ బయో మెడికల్ వేస్టేజ్ చిన్న చిన్న సిరంజులు అవన్నీ కూడా కలిపి మా శానిటేషన్ లేబర్స్కి ఇస్తున్నారు. అవేంటంటే వాళ్ళకి చేతులకు గుచ్చుకోవడం కానీ వాళ్ళకి హానికరమైన పదార్థాలు జరిగి వారికి కూడా ఆరోగ్యంగా నష్టం కలిగించే విధంగా ఉంది. మరి దయచేసి సందర్భంగా కోరుతున్నాను, వారు కూడా కొన్ని ఏజెన్సీస్తో టైఅప్ అయి ఉన్నారు. మరి బయోమెడికల్ వేస్టేజ్ ఏదైతే ఉందో మా మున్సిపల్కి ఇవ్వకుండా మీరు ఎవరైతే ఏజెన్సీతో టైఅప్ అయి ఉన్నారో వారికి ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాను. మాకు సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.